దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు రిజర్వేషన్ల అంశంపై మరోసారి వేడెక్కింది. ఇప్పటి వరకు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లకే పరిమితమైన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం తాజాగా రోడ్డెక్కింది. రిజర్వేషన్ హటావో ఆందోళన పిలుపుతో జంతర్ మంతర్ పరిసరాల్లో భారీ నిరసన చేపట్టారు. వేలాది మంది యువత, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు ఈ ఆందోళనలో పాల్గొని తమ డిమాండ్లను గట్టిగానే వినిపించారు. కర్నీ సేన, రణబీర్ సేన వంటి సామాజిక సంస్థలు కూడా ఈ నిరసనకు మద్దతు ప్రకటించడంతో ఆందోళన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రిజర్వేషన్లను పూర్తిగా కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక పరిస్థితిని ప్రధాన ప్రమాణంగా తీసుకొని అమలు చేయాలన్నదే ఈ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. కులంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనకబడిన ప్రతి కుటుంబానికి సమాన అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా విద్యార్థి హర్ష దూబే ప్రారంభించిన ఈ ప్రచారం క్రమంగా పెద్ద ఉద్యమంగా మారింది. అనంతరం అనురాధ తివారీ, అజిత్ భారతి, నేహా దాస్ తదితర సామాజిక కార్యకర్తలు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడంతో నిరసనకు మరింత ఊపు వచ్చింది. కుల ఆధారిత రిజర్వేషన్లకు బదులుగా పేదరికం, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఆందోళనకారులు స్పష్టం చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు దక్కే విధంగా రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా పునర్సమీక్షించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాదు, రిజర్వేషన్ విధానంలో పలు కీలక మార్పులు తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. 2026లో తీసుకొచ్చిన యూజీసీ కుల సమానత్వ నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే కుటుంబంలో రిజర్వేషన్ ప్రయోజనం పదే పదే కొనసాగకుండా లబ్ధిదారుల జాబితాను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కోరుతున్నారు. ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనం కల్పించేలా వన్ ఫ్యామిలీ వన్ రిజర్వేషన్ విధానాన్ని తీసుకురావాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లను 50% మించి పెంచకూడదని, భర్తీ కాని రిజర్వేషన్ ఖాళీలను రిజర్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పోటీ పరీక్షల్లో కనీస అర్హత మార్కులను తప్పనిసరి చేయాలని కోరుతున్నారు. రిజర్వేషన్ వ్యవస్థకు నిర్దిష్ట కాల పరిమితిని విధించాలని ఆందోళనకారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితాను సమీక్షించి ఇప్పటికే అభివృద్ధి చెందిన వర్గాలను రిజర్వేషన్ పరిధి నుంచి తొలగించే విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా రిజర్వేషన్ల రద్దు లేదా సమూల మార్పుల కోసం ఢిల్లీ వేదికగా మొదలైన ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.